అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. H4EAD. H4EAD అంటే మాత్రం మంటలు మండుతండి. నాకే భయమవుతది H4EAD మీద ఒక వీడియో చేయాలంటే. ఎందుకంటే కామెంట్‌లలో అసలు రగిలిపోతూ ఉంటారు అందరనమాట. H4EADకి నెగెటివ్‌గా చెప్పకపోతే నా మీద వీడియోలు చూడడం మానేసిన వీడియోలున్నాయి. కొన్ని కామెంట్‌లయితే అసలు ఎప్పుడు తీసేస్తారో చెప్పండి సార్, ఎప్పుడు తీసేస్తారో చెప్పండి సార్ అని ట్రంప్‌తో మాట్లాడి తీసేయండి అనే లెవెల్‌లో మాట్లాడతారనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే ఓకే. H4EAD వల్ల నిజంగా ఉన్నాయి. ఇబ్బందులైతే వేరే వాళ్ళకున్నాయి. ఎందుకున్నాయంటే దాన్ని ఎంత లెవెల్‌లో మిస్‌యూజ్ చేశారు? ఏ రకంగా మిస్‌యూజ్ చేశారు? దానివల్ల వేరే వాళ్ళ జాబ్‌లు ఎట్లా పోతున్నాయి చూసుకుంటే అట్లాంటి ఇష్యూస్ గూడా ఉన్నాయి. సరే ఈ పర్టిక్యులర్ వీడియోలో ఏంటంటే కాలిఫోర్నియాలో H4 స్పౌస్‌లు ఎవరైతే ఉన్నారో ఒక 7గురు కేసేశారనమాట దీని మీద. ఎవరి మీద? DHS మీద. ఆ డీటెయిల్స్ ఏంటి? అది అవుతదా? అవ్వదా? అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. నేనైతే అటార్నీని కాదు. బట్ జనరల్ డిస్కషన్ సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అనేదైతే మనకు తెలుస్తది కదా! ఓపెన్ సోర్స్ ఎక్కడైనా చదువుకోవచ్చు. ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ అసలు H4EAD అంటే ఎందుకు జనాల కోపం? అంటే మెయిన్ H4EAD వాళ్ళు ఏ జాబ్ అయినా చేయొచ్చు. అంటే $1000 జాబ్ చేయొచ్చు. క్యాబ్ నడపచ్చు. లేకపోతే 2.5 లక్షల ఉద్యోగం చేయొచ్చు. ఏదైనా గాని పాసిబుల్ అనమాట. అయితే H4EAD వాళ్ళ మీద H4 వాళ్ళకి జెలసీ ఉంటది. అలాగే అంటే ఎందుకుంటది అంటే ఒక H4 వోళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ ఇంట్లో కూర్చుంటుంది. ఆమె ఇంకా EAD రాలేదు. జాబ్ చేయలేకపోతుంది. ఈ పక్కింట్లో పక్క అపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి ఇంకొక ఆమె జాబ్ చేస్తుంది, పోతుంది. ఇగ కొంచెం ఉంటది కదా! జాబ్ చేసేటప్పుడు ఇది. సో, ఆళ్ళని చూసినప్పుడల్లా అబ్బా! ఈ H4EAD తీసేసి ఈళ్ళకి జాబ్ పోతే బాగుండు అనే ఫీలింగ్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది. జెలసీ ఫ్యాక్టర్ అనేది జనరల్‌గా ఒకళ్ళకి అది పర్టిక్యులర్ పర్సన్‌కే ఉండాలని లేదు గానీ, మోర్ ఆర్ లెస్ అందరికీ ఉంటది. స్టూడెంట్స్ కనో, లేపోతే ఫ్యామిలీలో అనో, ఫ్రెండ్స్‌లో అనో, ఏ రకంగా అయినా ఒకడు బాగా పైకెళ్తుంటే, అమ్మా! వీడు బాగా ఎళ్ళిపోతున్నాడురా మనం వెళ్ళలేకపోతున్నామే అని ఉంటది. H4EAD వాళ్ళేంటంటే ఎలా మిస్‌యూజ్ చేశారు దీన్ని అంటే, ఫస్ట్ థింగు ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఏముండదు. ఎప్పుడైతే EAD వస్తదో ఇంకా అప్పుడు వాడికి ఫోను జేసి ఏదో జాబ్ బెట్టియటం, వీడికి ఫోను జేసి ఏదో జాబ్ బెట్టియటము, నెమ్మదిగా ఏదో చిన్న ట్రైనింగ్ ఇప్పిచ్చేసి, టెస్టింగ్ జాబ్ స్టార్ట్ జేపియటము. అట్లా వచ్చి రాని ఏదో ఒకటి ఇప్పుడు డిగ్రీ చదివారు. ఏదో కోర్స్ నేర్పించడము. ఎవడో రికమెండేషన్ తోటండి. ఏముంది కమిషన్ ఇచ్చేసే జాబులు ఉన్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా అలాగే నడిచినాయి. హైరింగ్ మేనేజర్ కమిషన్‌లు ఇయన్నీ ఓపెన్ సోర్సు. రెడ్డిట్‌లో పోతే మస్తు పోస్టులున్నాయి దీని మీద. అమెజాన్ గురించి ఉంటాయి. ఇంకో కంపెనీల గురించి ఉంటాయి. అసలు జాబ్ రిక్రూట్‌మెంట్ ఎట్లా జరుగుతుంది? నువ్వు నా వైఫ్‌కి ఫేవర్ చేయి. నేను నీ వైఫ్‌కి ఫేవర్ చేస్తా. మా దాంట్లో ఒక జాబ్ ఉంది. ఓకే. నేను ఇప్పిస్తా. మీ దాంట్లో ఏదైనా జాబ్ ఉంటే నువ్వు మా వైఫ్‌కి ఇప్పించు. అంటే ఒకే చోట వాళ్ళయి ఒకే చోట ఇది ఉన్నది కూడా ఉన్నాయి యాక్చువల్‌గా. కాకపోతే ఏంటంటే కొంత వేరే చోట అయితే కొంచెం హెల్ప్ ఈచ్ అదర్ టైప్‌లో అంటే తెలియదు కదా! మరీ ఎదురుగా అదే కంపెనీలో తీసుకొచ్చి పెట్టి ఏం రాలేదు అంటే రేపు పొద్దున ఏ లీడర్ దగ్గర, టీమ్ లీడర్ దగ్గరో, మేనేజర్ దగ్గరో మళ్ళా ఇబ్బంది అవుద్దని వేరే కంపెనీలో నువ్వు మీ వైఫ్‌ని మా కంపెనీకి పంపించేసి నేను జాబ్ ఇప్పిచ్చేస్తా. మా వైఫ్‌ని నీ కంపెనీలో జాబ్ ఇప్పించి ఈ టైప్‌లో ఇవన్నీ నడుస్తా ఉంటాయన్నమాట. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రతి జాబ్ జేయొచ్చు వీళ్ళు. వేర్ హౌస్‌లో జేయొచ్చు, లేకపోతే వాల్మార్ట్‌లో జేయొచ్చు. ఎవరి జాబ్ అయినా గాని తక్కువ జీతానికి, ఎక్కువ జీతానికి ఏదైనా. ఇప్పుడు ఐటీ జాబ్ చేయడం చేత కాలేదనుకోండి, నార్మల్ జాబ్ చేస్తారనమాట. సో, యాక్చువల్‌గా అసలు ఈ H4EAD ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఒకప్పుడు మనకి ఇంకా స్కిల్ రిక్వైర్మెంట్ ఉంది. కంట్రీ గ్రోత్ పెరుగుతుంది. ఐటీ గ్రోత్ పెరుగుతుంది. మళ్ళా బయట నుంచి తీసుకురావడం ఎందుకు కొత్తగా? బయట నుంచి వచ్చే వాళ్ళతో పాటు మన స్కిల్ అవసరం ఉంది కాబట్టి ఈ H4 వీళ్ళ వైఫులు గూడా ఆబ్వియస్‌లీ కొంత ఉంటారు గదా! మంచి చదువుకున్న వాళ్ళు డెఫినిట్‌గా స్పౌస్‌లు అనేవాళ్ళు ఉంటారు గదా! అంటే ఒకవేళ వైఫ్‌కి H1 ఉందనుకోండి. హస్బెండ్ H4 మీద ఉన్నాడు. సో, ఇలాగా వాళ్ళనే అకామిడేట్ చేద్దాము అని జెప్పేసి ఒక గుడ్ థాట్ తోటి తీసుకొచ్చినటువంటిది ఇదనమాట. అయితే ఏంటంటే వీళ్ళకి EAD అనే వర్క్ పర్మిట్‌కి H1కు ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు. ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. క్యాబ్ తిప్పొచ్చు. వేర్ హౌస్‌లో చేయొచ్చు. సో, వాళ్ళకి ఏ రూల్స్ లేవు కాబట్టి. సో, ఈళ్ళకి ఈజీగా జాబులు దొరుకుతున్నాయి అనేసి ప్రతి చోట ఏమైందంటే ఇంక వీళ్ళ హెచ్4 కంపెనీస్ కూడా ఏంటి కొంత ఇప్పుడు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో H1 తీసుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్‌కి చెప్పాలి. నువ్వు H1 ఎందుకు తీసుకున్నావు? వేరే వాడిని ఎందుకు తీసుకోలేదని. అదే H4EAD వాళ్ళని తీసుకున్నారనుకోండి. వాళ్ళకి ఇంత ప్రాబ్లమ్ ఉండదు. H1కు ఉన్నంత ప్రాబ్లమ్ ఉండదన్నమాట. తక్కువ జీతం ఇయ్యొచ్చు. జీతం గురించి ప్రాబ్లమ్ లేదు. మెయిన్ గొడవంతా H1 మీద నడుస్తుంది గానీ H4 మీద కాదు గదా! సో,
వాళ్ళు ఎంత జీతం ఇచ్చినా పని చేస్తారు, 60,000 ఇచ్చినా పని చేస్తారు. ఎందుకంటే దేశంలోకి వెళ్ళినప్పుడు ఒక్క పర్సన్ జీతం మీద బతకడం చాలా ఇంపాసిబుల్. H4EAD ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఎప్పుడైతే తీసేశారో మొన్న October 30th నుంచి, అప్పటి నుంచి ఇంకా వీళ్ళకి కొంచెం కాస్త గడ్డు కాలం అనేది స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఇంతకుముందు 540 డేస్, అబ్బా అసలు 540 డేస్ అంటే మామూలా? ఓకే, 180 డేస్ ఉండేది ఫస్ట్, దాని తర్వాత 540 డేస్ చేశారనమాట. అంటే ఆ లాస్ట్ రోజు కూడా వెళ్తా ఇంటికి వెళ్తూ అలా పోస్ట్ బలపడేసి టైప్ లో ఎక్స్టెన్షన్ చేసుకున్నా కానీ అది వచ్చేలోపు మనకి ఇంకా మస్తు టైం ఉంది. సో ఇప్పుడు ఆ 540 డేస్ ఎక్స్టెన్షన్ తీసేశారు. 180 డేస్ లోపల, మీ లాస్ట్ డే అయిపోయే లోపల మీరు అప్లై చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా టైం పడుతుంది. కనీసం 6 to 9 months పడుతుందట ఈఏడి ఎక్స్టెన్షన్ ప్రాసెసింగ్ కి. ఒకవేళ డైరెక్ట్ ఇంకా H1 వాళ్ళు ఇంకా ఈఏడి రాలేదు అనుకుంటే ఇది ప్రీమియం ప్రాసెసింగ్ తో కలిపి బండిల్ ప్రాసెసింగ్ తో అప్లై చేస్తే ఇంతకు ముందు ఏంటి అందరికి కలిపి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ జనవరి నుంచి ఆ ఆప్షన్ అనేది పోయింది. ఇప్పుడు H1 వచ్చేస్తుంది, వీళ్ళు మాత్రం ఇలాగా ఎదురు చూస్తూ కూర్చోవాలన్నమాట, నాది ఎప్పుడు వస్తుందా అని. ఈ లోపు కంపెనీ వెయిట్ చేయరు, వీళ్ళని జాబ్ నుంచి తీసేస్తారు. అలా జాబులు పోగొట్టుకున్నటువంటి 7 కాలిఫోర్నియాలో మొన్న 8th January రోజున కేసు అనేది ఫైల్ చేశారనమాట. అంటే వాళ్ళు ఏమని ఫైల్ చేశారు అంటే, డిహెచ్ఎస్ రూల్ ఫాలో అవ్వకుండా, అంటే ఇప్పుడు దీన్ని జనరల్ గా ఫెడరల్ రిజిస్టర్ లో పెట్టి 30 to 60 days టైం ఇచ్చి కామెంటింగ్ పీరియడ్ తీసుకొని ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ రూల్ ఫాలో అవ్వకుండా వాళ్ళు డైరెక్ట్ గా ఓవర్ నైట్ తీసి పడేశారు. దాంతో మాకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్. వీళ్ళేంటి, ఇటు పక్క నుంచి నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అనేది ఉంది కాబట్టి మేము డీప్ వెట్టింగ్ చెయ్యాలి అంటే ఇలాంటివన్నీ ఆప్షన్స్ అన్ని మేము చూసుకోవాలి. సో ఇది మేము పెట్టినటువంటి రూల్ కాబట్టి మేమే తీసేస్తాము. ఇది లా కాదు. ఓకే, ఇది లా కాదు. ఇదేంటి, వాళ్ళు డిహెచ్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి రూల్. ఈవెన్ ఈఏడి కూడా డిహెచ్ఎస్ వాళ్ళు తీసుకొచ్చింది. సో అది కాంగ్రెస్ లో పెట్టి తీసుకొచ్చింది కూడా కాదనమాట. కావాలంటే రేపు పొద్దున ఈఏడి తీసేయాలంటే తీసేయొచ్చు, అది వాళ్ళ చేతిలో పని, సింపుల్ గా. సో ఒకవేళ వాళ్ళు అనుకున్నారు అనుకోండి, అబ్బా ఈ ఈఏడి వద్దు తీసేద్దాము, ఇది కూడా లోకల్ వాళ్ళకి. ఇప్పుడు మెయిన్ అక్కడ వాళ్ళు జరిగేది ఏంటి, మాగా డిస్కషన్, అమెరికన్ లోకల్ వర్కర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకి జాబులు ఇప్పియాలి. ఇప్పుడు వాళ్ళు కనుక రేపు పొద్దున ఏదో ఒక రోజు ఈ ఈఏడి వల్ల కూడా లోకల్ అమెరికన్ వర్కర్స్ కి జాబ్ రావట్లేదు అని ఫీల్ అయ్యారు అనుకోండి, తీసేసే ఛాన్స్ ఉంది. చెప్పలేం, అది ఉండొచ్చు పోవచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే ఆయన మార్కో రూబియో చెప్పినట్టు ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ ఎ ప్రివిలేజ్. అంటే మీరు సింపుల్ గా టెంపరరీ వీసా మీద ఉన్నారు, ఏదైనా జరగచ్చు టెంపరరీ వీసాలకి అనేది చెప్పారనమాట. బట్ జనరల్ గా చూసుకుంటే మాత్రం ఇది మరి వీళ్ళు ఎంతవరకు గెలుస్తారంటే ఇంకేం డిసైడ్ అయిపోయింది అనుకుంటున్నారు అందరూ. కోర్టు కేసు కొట్టేశారు, అయిపోయింది అది ఇది అనుకుంటారు, కానీ లేదు, జస్ట్ కేసు ఫైల్ చేశారు. డిహెచ్ఎస్ వాళ్ళు అలా సడన్ గా తీసేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మా వర్క్ ఇప్పుడు జనరల్ గా జాబ్ నుంచి తీసేశారనుకోండి, ఇంకా మళ్ళీ ఆ ఎక్స్టెన్షన్ ఎప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ అదే కంపెనీ కూడా జాబ్ ఇస్తాడని గ్యారంటీ లేదు కదా. మళ్ళీ వేరే కంపెనీలో జాబ్ ఎత్తుకోవాలి, జాబ్ మార్కెట్ డల్ గా ఉంది. ఆల్రెడీ H1 ఎక్స్టెన్షన్లే కనీసం ఎంత లేదన్నా 6 to 9 months పడుతున్నాయి. ప్రీమియం ప్రాసెసింగ్కి వెళ్ళిపోయిన వాళ్ళకి 15 days అయిపోతున్నాయి, వచ్చేస్తున్నాయి టక్గా. 90% అప్రూవల్స్ వస్తున్నాయి. బట్ ఎవరికో ఒకరికో ఇద్దరికో ఏమైనా డిఓఐలు లేకపోతే ఇంకేమైనా డిడబ్ల్యూఏ లేకపోతే ఏమైనా క్రిమినల్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే రిజెక్ట్ అయితే అవుతుండొచ్చు. కానీ బట్ నార్మల్ ప్రాసెసింగ్ మాత్రం డెఫినెట్ గా టైం అయితే పడుతుంది. వాళ్ళది టైం పడుతుంది, వాళ్ళతో పాటు వీళ్ళది ఇంకా టైం పడుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఇంకా జాబులు పోతున్నాయి అన్న టెన్షన్, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఈ H4EAD అనేది తీసేస్తే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారంట. సో మెయిన్ అది ఈ కోర్టు కేసుకు సంబంధించి దీని మీద ఏం ఆర్గ్యుమెంట్లు కానీ డిస్కషన్స్ కానీ ఏమీ జరగలేదు. బట్ మరి ఇది ఏమైతుంది, ఎటుపోతుంది, మోస్ట్ ప్రాబబ్లీ ఇది వాళ్ళు తీసుకొచ్చిన రూల్ కాబట్టి వాళ్ళు వాళ్ళ లెవెల్లో ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ రూల్ అనుకోండి, ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టిన బిల్లు లేకపోతే ఇంకోటో అంటే అది డిఫరెంట్ కేసు. ప్రొక్లమేషన్ కూడా 19 కంపెనీస్ కోర్టులో కేసేశారు. కోర్టు ఏం చెప్పింది, అది బోర్డర్ కి సంబంధించింది, ట్రంప్ కి అధికారాలు ఉన్నాయి, మేమేం చేస్తాం దాని గురించి, ఆయనే చూసుకుంటాడు, మాకు సంబంధం లేదని చెప్పినాయి. బట్ ఇంకా అలాంటి లాసూట్లు చాలా ఉన్నాయి అన్నమాట. బట్ ఏంటంటే ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు H1B మీద ఏదైనా చేంజెస్ చేశారనుకోండి, ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు, అది 14th అమెండ్మెంట్ కి సంబంధించింది కాబట్టి అప్పుడు కోర్టులు ఇవి బ్లాక్ చేసినాయి అనమాట. ఇది ప్రొక్లమేషన్ కాబట్టి ఏంటి, బోర్డర్ కి సంబంధించింది, మాకు సంబంధం లేదు అన్నారు. అలాగా ఇది డిహెచ్ఎస్ కి సంబంధించింది. సో మోస్ట్ ప్రాబ్లీ మరి డిహెచ్ఎస్ ఇష్టం, వాళ్ళ ఇష్టము, ఇది లా కాదు, వాళ్ళు ఉంచొచ్చు తీసేయచ్చు, వాళ్ళకే అధికారాలు ఉన్నాయి అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇలానే మీ 540 days ఎక్స్టెన్షన్ అనేది రాదు.
లేదు వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేసి డిహెచ్ఎస్‌కి కొంచెం చెప్పి మీరు చూడండి మళ్ళా ఏమన్నా తీసుకురండి అది ఇది అంటే మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్‌టెన్షన్ తీసేయడం వల్ల గూడా చాలా మందికి ఉద్యోగాలు డెఫినిట్‌గా పోతాయి. బట్ ఎవరికి పోతాయి అంటే ఈ ఏడీ ఎప్పుడైతే అయిపోతదో అప్పుడు పోతాయి కాబట్టి 6 నెలలు టైం ఉంటది మీకు. ఈ 6 నెలల కన్నా ముందే మీరు అప్లై చేసుకోవటం బెటరు. ఇంకొకటేంటంటే చాలా మంది ఈఏడీ అయిపోయినా గూడా ఎంప్లాయీస్‌కి చెప్పకుండా కంటిన్యూ అవ్వటం అనేది జరుగుతుందని జెప్పి నేను ఒక పోస్ట్‌లో చదివా. బట్ అది గూడా కరెక్ట్ కాదు లీగల్‌గా. ఎందుకంటే రేపొద్దున మీరు ఫర్దర్ డౌన్ గ్రీన్ కార్డ్స్‌కెళ్తారు గదా! ఎళ్ళినప్పుడు ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదనమాట. ఎటువంటి మిస్టేక్ మీరిప్పుడు చేసినా స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే మీరు గ్రీన్ కార్డ్‌కెళ్ళే లోపు ఏ ఒక్క మిస్టేక్ జేసినా మీకు అక్కడ మెయిన్ సెటిల్‌మెంట్‌కి దెబ్బ కొడతది. కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. బట్ చూద్దాం H4 సంగతి ఏమైతదో. ఓకే. బై బై అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.